సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో గుడ్ టు సీ యూ. సో మీరు ఎప్పుడు చేసినా ఏ క్యారెక్టర్ చేసినా అంతే బాగుంటుంది. సో ట్రైలర్ కూడా చాలా బాగుంది. సో ఎస్పెషల్లీ ఇప్పుడు మీరు ఆ పద్యం చెప్పడం ఇంకా హ్యాపీగా ఉంది. సో చాలా ఏ సినిమా చేసినా ఏదైనా వెబ్ సిరీస్ కానీ ఇలాంటివి చేసినప్పుడు మనకి కొన్ని క్యూట్ మూమెంట్స్, లవ్లీ మూమెంట్స్ గుర్తుండిపోతాయి. సో అలా ఉప్పు కప్పు రమ్ముతో మీకు ఇంట్రెస్టింగ్ మూమెంట్సా ఫిలింలో? యాక్చువల్లీ ఒక విషయం చెప్పాలంటే, నేను ఒక సీరియస్గా ఒక సినిమా చేసిన తర్వాత ఈ షూటింగ్ సెట్కి వచ్చాను. అక్కడ చాలా పర్ఫార్మెన్స్ అది ఫినిష్ చేసి ఇక్కడికి వచ్చాను. ఈ ఫిలిం ఫుల్గానే హాయిగానే ఉంటుంది. లైక్ షూటింగ్కి ఎలా షూటింగ్ అయిపోతుందా, ఈ ఫిలిం అయిపోతుందా అనే ఫీలింగ్లో వి ఆల్ వర్క్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు గివ్ ఇట్ టు అనీ. బికాజ్ మనం ఏ చేయాలంటే ఇలా చేయొచ్చా, ఫర్ నథింగ్ హీ విల్ సే నో, డోంట్ డూ లైక్ దిస్, ఇలా చెయ్యొద్దు, ఇలానే చెయ్యాలి అని ఎప్పుడు చెప్పరు. నీకు ఏ కావాలి ఇలా చేసుకో అలా చేసుకో అంటారు. సో ఆ డైరెక్టర్ ఇస్తున్న ఫ్రీడమ్ వల్ల, అంటే మరీ వీ డోంట్ గో ఆల్ ద వే అండ్ డూ సంథింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్, బట్ వీ ఆల్సో ట్రై టు స్టిక్ టు ద స్టోరీ. అండ్ తను ఇచ్చిన ఫ్రీడమ్ వల్ల వీఆర్ ఏబుల్ టు డూ థింగ్స్ దట్ యూ వాంట్ టు డూ, యూ వాంట్ టు ఎక్స్ప్లోర్. సో ద ఫుల్ ఫిలిం వాజ్ అ ఫన్ రైడ్ అండి. అండ్ వెన్ ద ఫిలిం వాజ్ అబౌట్ టు గెట్ ఓవర్, వీ ఆల్ వేర్ ఫీలింగ్ వెరీ సాడ్, అయిపోతుందా ఇలా ఇంకొకటి చేయాలి అని. ఎందుకంటే ఇలాంటి ఒక హ్యూమర్ చేస్తున్నప్పుడే ఆ మూడే వేరేగా ఉంటుంది. సినిమా సెట్లోనే నేను చెప్తున్నా. సో అక్కడ ఉన్న మూడు ఎవ్రీథింగ్ చేంజెస్. సో ఇట్స్ అ వెరీ 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 లైట్ హార్ట్ ఫిలిం. ఐ షాట్ దిస్ ఫిలిం ప్రాబబ్లీ మై క్వికెస్ట్ ఫిలిం ఇది. 18 daysలో షూట్ చేశాను. 18 days. I don't know how many directors will pull it off. 18 days is a big deal if you don't know. For me it was 18 days, and for you how many days? 28 days. 28 daysలో we finished this film. So it's a big deal. And so this full cinema is a nostalgic, జనరల్గా ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో సో తెలుసుకుంటారు. ఏదైనా స్టోరీ మన దగ్గరికి వచ్చినప్పుడు సో ఎవరు చేస్తున్నారు ఏంటి అనేది కొంచెం అడిగి తెలుసుకుంటారు. అలా ఫస్ట్ సుహాస్ గారితో చేయబోతున్నాను అన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఐ గాట్ వెరీ ఎక్సైటెడ్. కలర్ ఫోటో చూశాను అండ్ ఐ థింక్ హిట్ కదా. సో హీస్ అ వెరీ వెరీ వర్సటైల్ యాక్టర్. సో అలాంటి ఒక యాక్టర్తో ఈ స్క్రీన్ స్పేస్ షేర్ చేయడం అనేది ఐ థింక్ ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ సుహాస్ గారికి కూడా ఇలాంటి క్యారెక్టర్ మీరు ఎప్పుడు చేయలేరు కదండి. సో ఇలాంటి క్యారెక్టర్ నేను కూడా ఎప్పుడు చేయలేను. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫర్ ద బోత్ ఆఫ్ అస్. అండ్ టు సీ both of us together on screen, ఇలాంటి క్యారెక్టర్స్లో ఐ ఫెల్ట్ రియల్లీ 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 హ్యాపీ. అండ్ సమంత ప్రొడ్యూస్ ఫోటోతో హిట్ కొట్టారు. సో ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ ఇస్తున్నారు. సో ఈ జర్నీ ఎలా పోతుంది అంటే నెక్స్ట్ రాబోతుంది కదా? అవును, చాలా హ్యాపీగా ఉందండి. అమెజాన్తో వర్క్ చేయటం హ్యాపీ. అమెజాన్లో రిలీజ్ అవుతుంది ఫస్ట్ నాకు. సో చాలా హ్యాపీగా ఉంది. అమెజాన్ వలన మొత్తం అన్ని లాంగ్వేజ్ రిలీజ్ అవుతుంది. సో మహానటితో యాక్ట్ చేసినప్పుడు మీకేమైనా యాక్టింగ్ పరంగా ఏమైనా ఇబ్బంది నేను స్టార్టింగ్ టెన్షన్ వచ్చింది కానీ తర్వాత చాలా హ్యాపీగా పార్టిసిపేట్ చేసామండి. కీర్తి సురేష్ గారు, హాయ్ అండి, వెల్కమ్ టు హైదరాబాద్. థ్యాంక్ యూ. ఇది చూస్తుంటే ట్రైలర్ చాలా క్లీన్ కామెడీగా అనిపిస్తుంది. దీన్ని ఓటీటీకి ఎందుకు పరిమితం చేశారు? థియేటర్లో ఎందుకు రిలీజ్ చేయకూడదు? అమెజాన్ చెప్తారా? ఇక్కడ పద్మ గారు అదేంటి అంటే ఐ థింక్ దే చూస్ టు డూ ఇట్ అండి. అండ్ ఐ థింక్ ఇట్స్ అ పర్ఫెక్ట్ కాంటెంట్ ఫర్ ఓటీటీ అనమాట. ఎందుకంటే ఇది ఎక్కడి నుంచైనా చూడొచ్చు. వై రెస్ట్రిక్టెడ్ టు థియేటర్స్ మాత్రం ఈ సబ్జెక్ట్ అందరూ చూడొచ్చు. అండ్ ఇట్స్ ఆల్సో అ వెరీ different kind of film. So it is nicer to do on and the decision is Amazon's. Character innocent గా ఉంటుంది. ఒక ఊరిని చూస్తున్న అమ్మాయి అది ఈవెన్చువలీ కొంచెం మెచ్యూర్డ్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అమ్మాయి. సో ఎలా ఏ సిట్యువేషన్లో ఎలా అది జరుగుతుంది అనేది. And yes, innocent starting off as innocent, but still
నేను చెప్పాను కదా, సుహాస్ గారు కూడా చెప్పారు కదా, ఓవరాల్గానే ఒక వేరే మూడ్లో ఉంటుంది సినిమా. ఒక కార్టూనిష్, వెరీ గూఫీ అలా ఉంటుంది. సో వీ గాట్ టు డూ సంథింగ్ దట్ వీ హ్యావ్ నాట్ డన్ బిఫోర్. దీని ముందు ఇలా ఎప్పుడు చేయలేదు. సో యా, ఇన్నసెంట్లోనే ఒక డిఫరెంట్ ఇన్నసెంట్. డైరెక్టర్ గారు ఫస్ట్ రైజ్ అయిన క్వశ్చన్, ఇలాంటి ఒక కాన్సెప్ట్తో కూడా సినిమా తీయొచ్చా అంటే, జనాలు బతకడం కోసం చేస్తున్న వాటిల్లో చచ్చిపోతే నాకు ఒక జగ కావాలని చెప్పి కొట్టుకోవడం అనేది చాలా కొత్తగా ఉంది. అసలు మీకు ఈ థాట్ ఎక్కడి నుంచి వచ్చిందండి? థాట్ అదే వసంతే చేశారు, వసంత్ రాసిన. లైక్ సో అది చదువుతున్నప్పుడే అర్థమైంది, లైక్ కొత్త కాన్సెప్ట్ అని, చాలా కొత్త కాన్సెప్ట్ అని. సో దానికి లైక్ కొంచెం ఫీల్ కూడా వేరేగా ఉండాలి, లైక్ ఎప్పుడు ఉన్నట్లాగా ఉండకూడదు అని లైక్ కావాలనే కొంచెం కొత్తగా తీసుకున్నాం. సో అదే చాలా బాగుందండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ కీర్తి సురేష్, వాట్ ఈస్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ మీకు నచ్చడం? Like whatever you said now, sorry, I'd like to చెప్పండి. No, so however he just told is how he narrated the script to me. ఇలా ఒక ఫిక్షనల్ ఒక ఊరు, అక్కడ ఇలాంటి ఒక ప్రాబ్లం జరుగుతుంది. సో ది మినిట్ యూ హియర్ అబౌట్ ఇట్, ఇది ఏంటిది వేరేగా ఉంది, డిఫరెంట్గా ఉంది, వెరైటీగా ఉంది. సో దట్ వాస్ ద క్యాచ్. ఇలా ఎప్పుడు మనం చూడలేదు కదా. సో హౌ టు మేక్ ఇలాంటి ఒక విషయాన్ని ఎలా ఫన్నీగా చేస్తారు అనే విషయం వాస్ వెరీ వెరీ. మీ చాలా క్యారెక్టర్స్ గుర్తుండిపోతూ ఉంటాయి, మహానటి అంటే ఎలా అంత గుర్తుండిపోయిందో. సో ఈ క్యారెక్టర్ ఎంతవరకు గుర్తుంటుంది అనుకుంటున్నారు ఆడియన్స్కి? అది మీరే చెప్పాలి సినిమా చూసి. అంటే ఇట్ డెఫినెట్లీ బీ వెరీ డిఫరెంట్ అండ్ ఇట్ విల్ కనెక్ట్ విత్ లాట్ ఆఫ్ పీపుల్. బట్ మీరు చూడండి, ఇట్ విల్ బీ సంథింగ్. అపూర్వ నా క్యారెక్టర్ పేరు. తప్పకుండా లైక్ అందరితో ఏదో కనెక్ట్ అవుతుంది. సుహాస్ గారు, రైటర్ వసంత్ లేదంటే మీరా? రైట్ వసంత్. ఓకే. అండ్ షోకేసింగ్ కీర్తి సురేష్ యాజ్ నేడి, ఒక నడి గర్ల్గా చూపించడం ఇది. సో ఆవిడ క్యాస్ట్ చేసిన తర్వాత యూ క్రియేటెడ్ దట్ క్యారెక్టరైజేషన్ ముందే అనుకుని తర్వాత? ముందే ఒక స్ట్రక్చర్ ఉంది, కానీ ఇది గ్లాసెస్ పెట్టడం అన్ని లైక్ కీర్తి వచ్చిన తర్వాత పెట్టాం. కొంచెం లుక్ టెస్ట్ అప్పుడు కొంచెం ఇంప్రూవైజ్ చేసి పెట్టాము. సో ఇన్పుట్స్ ఫ్రమ్ హెర్ యాజ్ వెల్ ఆర్? Yeah, input. There was a lot of input from her also. Of course, that makeup never. Yeah, that. Of course. No. There is. Of course, she gives a lot of input. Every day she gives input. Very good input. Extremely clever, very genius input she gives. Beautiful. ఎక్కువ చెప్తున్నారు. అనిపిస్తుంది. సో ఆవిడికే అనుకుని రాశారా, లేకపోతే యూ నెరేటెడ్ ది స్క్రిప్ట్ టు ఎనీ అదర్? లేదండి, యాక్చువల్లీ కీర్తి గారు ఫస్ట్ అనుకోలేదు, సుహాస్ గారు ఫస్ట్ అనుకున్నాను. లైక్ చదివిన వెంటనే సుహాస్ గారు కావాలని అనుకున్నాను. కీర్తి గారికి ఊరికే ఒక మెసేజ్ పెట్టాను, కీర్తి సురేష్ చేస్తారా లేదా అని నాకు తెలియదు కదా. సో ఊరికే మెసేజ్ పెట్టాను, సినాప్సిస్ పంపించండి అని. సో మెసేజ్ పెట్టాను, సినాప్సిస్ పంపించండి అని చెప్పారు. సినాప్సిస్ చదివిన వెంటనే నరేషన్ అడిగారు, నరేషన్ అడిగిన తర్వాత చేశారు, అంతే. ఇమీడియట్గా చెప్పాను నేను చేస్తాను, చాలా నచ్చింది అని చెప్పాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. కీర్తి సురేష్ గారు, ఇటువంటి క్యాచీ టైటిల్ మూవీతో ఐ మీన్ సమ్ గ్రిట్టి సమ్ కామెడీ మేనర్లు చేయడం అనేది మీ థింకింగ్ ఎలా ఉంటుంది ఒక లీడ్ ప్రొటాగనిస్ట్లో? యాక్చువల్లీ నాకు కామెడీ అంటే చాలా ఇష్టం అండి. కామెడీ యాజ్ అ జానర్ ఓన్లీ, బికాస్ టు మేక్ సమ్వన్ క్రై ఈజ్ ఈజీ, బట్ టు మేక్ సమ్వన్ లాఫ్ ఇస్ నాట్ అట్ ఆల్ ఈజీ. సో దీని ముందే రఘుతాత అని ఒక ఫిలిం చేశాను తమిళ్లో. అది కూడా ఇలాంటి ఒక కామెడీ, అది వేరేలాంటి కామెడీ. దెన్ ఇది చేశాను. సో ఈ కామెడీ చేస్తున్నప్పుడు నాకు పర్సనలీ చాలా ఇష్టం ఈ జానర్. అండ్ నాకు ఎక్స్పెరిమెంట్ చేయాలంటే చాలా ఇష్టం ఇది అలాంటి ఒక మూవీ. అండ్ most of my films I worked with a lot of different kinds of directors, some new directors, a lot of experimental content. Ivanni naku chaala ishtam, and this is one of those which I loved working in this film. So very much looking forward. So out of the first question, something gossip like that, Vijay Deverakonda, Ravikant director, more project unda line up lo unda? Dil Raj garu cheptaru. Yeah, hi Kirti Suresh garu. Hi, your left side, Kirti Suresh garu. హాయ్. సో వెల్కమ్ టు హైదరాబాద్. ఉప్పు కర్పూరంబు ట్రైలర్ నిజంగా చెప్పాలంటే చాలా అద్భుతంగా ఉంది. సో మీరు చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే, ఇందులో యాక్టింగ్ అనేది ఇంకా చాలా నెక్స్ట్ లెవెల్గా యాక్టింగ్ అయితే చేశారంటే మాకు ఫీల్ వచ్చింది.
సుహాస్ గారితో అంటే సుహాస్ గారిని చూస్తుంటే ఇన్నోసెంట్ గా ఉంటారు. నేను లేదా innocent? అదే క్యారెక్టర్ మీరు అంత ఇన్నోసెంట్ గా చేశారని అనిపించింది. సో ఎలా ఉంటుంది అంటారు అంటే మీ ఇద్దరి మధ్య వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇనిషియల్? సూపర్ అండి. ఈజ్ వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ యాక్టర్స్ ఐ వర్క్డ్ విత్ అండ్ హీ హాస్ అ సూపర్ చార్మింగ్ స్మైల్. ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. అండ్ నైస్ టు ఆల్వేస్ కమ్ మార్నింగ్ షూట్కి వచ్చి ఇలాంటి స్మైలింగ్ ఫేస్ని చూసి మన వర్క్ చేయడం అంటే అది ఇట్ ఫీల్స్ వెరీ 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 హ్యాపీ ఫ్రమ్ విత్ ఇన్. అండ్ తన యాక్టింగ్ చేస్తున్నప్పుడు తన సీన్స్ మానిటర్లో చూస్తున్నప్పుడు ఇలా యూనో యూ అడ్మైర్ అన్ యాక్టర్ కదా దట్ ఐవ్ డన్. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ తన సుహాస్ గారు చూస్ చేస్తున్న స్క్రిప్ట్స్ అన్నీ చాలా బాగుంది. సో తనతో వర్క్ చేయడం నాకు చాలా 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 ఇట్ ఫీల్స్ వెరీ వెరీ స్పెషల్. ఎలా అయితే హౌస్ఫుల్ ఉందో ఫ్రమ్ తెలుగు. అండ్ ఎప్పుడైతే ఇది కాంబినేషన్ అనౌన్స్ అయిందో విత్ కీర్తి సురేష్ సుహాస్ అని, అది ఇండస్ట్రీ మొత్తం అంటే చాలా వరకు ఎక్కడ చూసిన సుహాస్ యాక్టింగ్ విత్ సురేష్, అది మీరు మనం డిస్కస్ కూడా చేసినట్టు ముందు. ఇప్పుడు ఇట్ చేంజ్ ఎనీథింగ్ అంటే మీరు కీర్తి సురేష్తో చేస్తారు, అప్పుడు చాలా ఆర్టికల్స్ అవ్వచ్చు, డిస్కషన్ అవ్వచ్చు, చాలా పెట్టారు. సో ఇట్ చేంజ్ ఎనీథింగ్ అంటే మీ పర్సెప్షన్ ఏమైనా మారిందని అనుకోవచ్చా? హౌస్ వర్కింగ్ విత్ కీర్తి సురేష్ గారు, లైక్ షీఈస్ ఆల్రెడీ చెప్పారు నా గురించి. ఇక్కడ హియర్ కలర్ ఫోటో సినిమాలో మిమ్మల్ని చాలా ఇన్నోసెంట్గా చూసాము. హిట్లో మిమ్మల్ని ఒక ఇదిగా చూసాము, ఇన్నోసెంట్గా ఉంటుంది, ఒక్కసారిగా చేంజ్ ఓవర్. మీకు ఈ రెండు క్యారెక్టర్స్లో ఏది మంచిగా అనిపిస్తుంది? అన్ని క్యారెక్టర్స్ చేయాలంటుందండి. కొన్ని మంచి క్యారెక్టర్ అదే ఇన్నోసెన్స్ ఇష్టము, అలా చేయటం ఇష్టం. ఇప్పుడు తమిళ్లో విలన్ చేస్తున్నాను, సో ప్రస్తుతం చేస్తున్నాను కాబట్టి దాని మీద ఎక్కువ ఎక్సైటింగ్గా ఉంది. చాలా రోజులు అయిపోయింది సైక్ అయ్యి. ఉప్పు కప్పు రమ్ము స్క్రిప్ట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు 100తో చేస్తున్నాము, కీర్తి సురేష్ గారితో చేస్తున్నాం అన్న పాయింట్ ఎక్కువ మీకు ఎదురైందా, లేకపోతే కాన్సెప్ట్? ఫస్ట్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఎలా రాసు అని అడిగాను వసంత్ని. అసలు అర్థం కాలేదు, కాన్సెప్ట్ ఉన్నప్పుడు అది వెళ్ళిపోయింది. తర్వాత కీర్తి సురేష్ గారు వచ్చినప్పుడు ఆవిడ చేస్తారా లేదా అని డౌట్ ఉండేది నాకు. సో చేశారు లక్కీగా, చాలా బాగా ఎంజాయ్ చేస్తూ చేసాం. మంచి నేను కూడా ఆవిడ ఉన్నప్పుడు మా వైఫ్ చేత మంచి వంటలు వండించి నేను అడిగాను. సుహాస్ గారు వచ్చే ముందు కెమెరా ముందు వచ్చినప్పటికీ సుహాస్ గారికి తెలిసిన టెక్నిక్స్ ఒక యాక్టర్గా చాలా కొంతమందికి తెలుసు, హౌ టు పర్ఫార్మ్ అండ్ హౌ టు ఇంప్రెస్ ద ఆడియన్స్, ఇవన్నీ కూడా. బట్ మెయిన్గా ఎప్పుడైనా ఒక కొత్త స్టార్స్ని కానీ వీళ్ళని కలిసినప్పుడు చాలా ఒబిడియెంట్గా టర్న్ అయిపోతారు, మీడియాని కలిసినప్పుడు కానీ కొత్త పీపుల్ కానీ. దాని మీద ఏమైనా ట్రిక్స్ ప్లాన్ చేస్తున్నారా? కాదు, ముందు నుంచే అది చెప్పాక చాలాసార్లు ఇక్కడికి వచ్చినప్పుడు నేను యాక్టింగ్ చేస్తానని. అలా ఉండే ఎక్కువ అడగని. ఓ ఇదంతా యాక్టింగ్? అయ్యో అది నా ఇంటర్వ్యూస్లో కదా. యా, సో థ్యాంక్ యూ సో మచ్. గారు మన దివాకర్ మణి మన డిఓపి గురించి చెప్పలేదు. థ్యాంక్ యూ దివాకర్ బ్రో. ఈస్ నాట్ హియర్, ఈజ్ ఇన్ స్కాట్లాండ్ బాగా ఉన్నారు. ఓకే, సో దివాకర్ అని ఎంత ఫాస్ట్, దివాకర్ కూడా అంత ఫాస్ట్. అండ్ యూ ఆల్ ఆర్ ప్రియన్ సార్ టీమ్ కదా. Divakar Mani used to be Santosh Shivan sir's associate and I used to be Priyadarshan sir's associate. And అక్కడ కలిసి మనం ఇలా ట్రావెల్ చేసాం అంతే. సో అంతే అండి. థ్యాంక్ యూ.